డంకీ మూవీ రిలీజ్ అయింది. నాకైతే మూవీ ఓకే అనిపించింది. ఈ ఇయర్ రిలీజ్ అయిన ఎస్ఆర్కే మూవీస్లో ఇది చాలా డిఫరెంట్ మూవీ. డీటెయిల్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ హాయ్ కైండ్లీ రిక్వెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నమస్తే. అసలు డంకీ మీనింగ్ తెలుసా మీకు? ఒక కంట్రీలో ఇల్లీగల్ ఆర్ వీసా లేకుండా వెళ్ళే రూట్ని డంకీ రూట్ ఆర్ డాంకీ రూట్ అంటారు. సో ఈ మూవీ ప్లాట్ కూడా అదే. హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా ట్రై చేస్తారు లీగల్గా వెళ్దామని, కానీ వాళ్ళకు వీసా యాక్సెప్ట్ కాదు. సో హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ డాంకీ రూట్లో ఎలా వెళ్ళారు, వాళ్ళ జర్నీ ఏంటి, అసలు వెళ్ళారా లేదా, వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమైంది అని తెలుసుకోవాలని ఉంటే డంకీ మూవీ చూసేయండి. మూవీ పాజిటివ్స్ గురించి చెప్పాలి అంటే మూవీలో మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, ఇన్స్టాంట్గా నచ్చుతాయి. బీజిఎం కూడా ఓకే బాగుంది. స్టోరీ లైన్ చాలా సింపుల్ ఉండే కానీ మూవీలో ఇమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అంతా లైట్ హార్టెడ్ కామెడీగా ఎంటర్టైనింగ్గా ఉండే, సెకండ్ హాఫ్ అంతా ఇమోషనల్ డ్రామా ఉంది. మూవీలో క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయి, వెల్ రిటర్న్ అనొచ్చు. ఒక కంప్లీట్ ఆర్క్ ఉంటుంది క్యారెక్టర్స్కి అండ్ వాళ్ళు జనరేట్ చేసే ఫన్ కూడా బాగుండే. మూవీలో యాక్టింగ్ అందరు బాగా చేశారు, అందరి పర్ఫార్మెన్స్ నచ్చింది నాకు. ఈ ఇయర్ 2 మాస్ కమర్షియల్ మూవీస్తో 2000 crores కలెక్ట్ చేసిన తర్వాత ఇలాంటి మూవీతో వచ్చాడు ఎస్ఆర్కి. ఈ మూవీకి అంతగా కలెక్షన్స్ రాకపోవచ్చు అనుకుంటున్నా. వికీ కౌశల్ కేమియో బాగుండే, ఆ క్యారెక్టర్ వల్ల చాలా ఇంపాక్ట్ ఉండే మూవీలో. మూవీ డ్యూరేషన్ తక్కువనే ఉంది కానీ అక్కడక్కడ బోరింగ్ అనిపిస్తుంది. మూవీలో నెగిటివ్స్ గురించి చెప్పాలి అంటే పఠాన్ అండ్ జవాన్లో అంతగా కనిపించలే, కానీ ఈ మూవీలో ఎస్ఆర్కిని యంగ్గా చూపెట్టడానికి చాలా విఎఫ్ఎక్స్ యూజ్ చేశారు. కొన్ని సీన్స్లో ఆ ఫేస్ అన్రియల్ అనిపిస్తుంది. మూవీలో మేజర్ మైనస్ పాయింట్ ఏంటి అంటే మూవీ తెలుగులో డబ్ కాలేదు, ఓన్లీ హిందీలోనే ఉంది. మీకు ప్రాపర్ హిందీ అర్థమైతేనే ఈ మూవీ చూడండి. స్టోరీ లైన్ సింపుల్ ఉంది, చాలా మందికి ఈ స్లో డ్రామా నచ్చకపోవచ్చు. నార్త్లో మూవీ మంచి టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది సలార్కి, కానీ సలార్ మంచి మార్స్ కమర్షియల్ మూవీ ఉంటే మాత్రం కష్టమే డొంకీకి. సలార్ రివ్యూ రేపు అప్లోడ్ చేస్తా, అది మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజ్ కుమార్ హిరానీ నుంచి ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన నేను. సంజు, పీకే అండ్ 3 Idiots లాంటి మూవీస్ డైరెక్ట్ చేసిన పర్సన్. మీకు రాజ్ కుమార్ హిరానీ మూవీస్లో ఏ మూవీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఓవరాల్గా ఇట్స్ ఎబోవ్ యావరేజ్ మూవీ విత్ గుడ్ ఇమోషన్స్. మీరు మీ ఫ్యామిలీతో లైట్ హార్టెడ్ కామెడీ మూవీ చూడాలనుకుంటే వాచ్ డంకీ. మూవీ డ్యూరేషన్ కూడా తక్కువనే ఉంది. సో దట్స్ మై వీడియో ఆన్ డంకీ మూవీ. మీరు చెప్పండి ఈ వీకెండ్కి ఏ మూవీ చూస్తున్నారు, సలార్ ఆర్ డంకీ? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఆల్రెడీ మూవీ చూసి ఉంటే మీ రివ్యూ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్, మూవీ బ్రేక్ డౌన్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బీ సేఫ్. So from all the audience and my fans, please support him